9 నెలల విధ్వంసం రాష్ట్రం విధ్వంసం దిశగా వెళ్తోంది. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కంప్లీట్ అయ్యాయి. కానీ ఈ 9 నెలల పరిపాలనా కాలంలో ప్రజల నుంచి వేయించుకుంది మాత్రం పూర్తిగా ఫెయిల్యూర్ మార్క్స్ మాత్రమే. ఏ ఒక్క రంగంలో కూడా ప్రజల నుంచి మన్ననలు పొందలేకపోయింది ప్రభుత్వం. సో మనం మాట్లాడుతున్నట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సరిగా చేయలేకపోయింది. తర్వాత నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే నిరుద్యోగుల్ని గాలికి వదిలేయడంతో వాళ్ళు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి. తర్వాత వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో కూడా పూర్తిగా ఆ రెండు రంగాలు పడకేశాయి. వైద్య మంత్రి కూడా సరిగా సమస్యల్ని అడ్రస్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా సరిగ్గా లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సో తప్పనిసరిగా ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయించడం, అక్కడ వేలకు వేలు బిల్లులు చెల్లించడం, మందుల బిల్లులు కావచ్చు, లేదంటే వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలది. ఎస్ వంశీ, వైద్యం ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది అనేది ఈ పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా విష జ్వరాల విజృంభణే చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ డిస్పెన్సరీల్లో మందుల కొరత లేకుండా కూడా ఈ ప్రభుత్వం ఏం ఎందుకు ప్రభుత్వం మందుల కొరత లేకుండా ప్రభుత్వం ఎందుకు చూడలేకపోతుంది? రాజేష్, ప్రధానంగా ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా మనకు మందులు అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అటు డీలర్స్కి కావచ్చు, ఏజెన్సీస్కి కావచ్చు, దాదాపుగా 500 కోట్లకు పైగా బకాయిలు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించినటువంటి మందులకు సంబంధించి కూడా 180 కోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసినటువంటి డబ్బులను కూడా ఇప్పటివరకు ఈఎస్ఐకి సప్లై చేసినటువంటి డీలర్స్ ఎవరు ఉంటారో, ఏజెన్సీస్ ఎవరు ఉంటారో వారికి కూడా ఇప్పటివరకు నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం అవసరమైనటువంటి మందుల సంఖ్య కూడా లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా. దాంతోపాటుగా క్షేత్రస్థాయి పల్లె దవాఖానా నుంచి రెఫరల్ ఆసుపత్రుల వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి రెఫరల్ ఆసుపత్రులు, ప్రధాన ఆసుపత్రులు ఉస్మానియా, గాంధీ, నీలుఫర్, ఈ ఆసుపత్రులకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే మందులు లేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి లైఫ్ సేవ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, న్యూరోకి సంబంధించి కావచ్చు, హార్ట్ అటాక్స్కి వస్తే వాడాల్సినటువంటి మందులు కావచ్చు, ఇవి కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్ లాంటి నగరంలో బస్తీలలో వైద్య సేవలు అందాలి, ప్రజలకు చేరువుగా అందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గత నెల రోజుల నుంచి కూడా బస్తీ దవాఖానాలో ఉన్నటువంటి వైద్యులు అటు ఏదైతే ఇండెంట్ పెట్టినటువంటి పరిస్థితి, తమకు ఈ మందులు కావాలి, రోగుల సంఖ్య పెరిగింది, ఈ డెంగ్యూ కావచ్చు, దాంతోపాటుగా మలేరియా కావచ్చు, వైరల్ ఫీవర్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మందులు తప్పనిసరిగా అవుతాయని గత నెల రోజుల నుంచి కూడా ఇండెంట్ పెడుతున్నా కూడా అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. టీజీఎంఎస్ఐడిసి నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఏదైతే మందులు విడుదల చేయనటువంటి పరిస్థితి మనం చూస్తామో దీనికి ప్రధాన కారణము నిధులు విడుదల చేయకపోవడము. టీజీఎంఎస్ఐడికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల రెండు శాఖల్ని కాపాడి వైద్య రంగాన్ని బలోపేతం చేయడం, తర్వాత ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, తద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.